వస్తూ ఉన్నది. ఇక బడులు స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి పిల్లలందరినీ కూడా పిల్లలందరినీ బడిలో ఉంచే విధంగా ఎవరు కూడా బాల కార్మికులుగా ఉండొద్దని ప్రతి ఒక్కరు కూడా విద్య అవసరమేనని చెప్పేసి తెలియజేస్తూ, అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి ఈ కొన్ని విషయాలపైన మీకు అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ యొక్క చింతపల్లిగూడలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు ఎన్నేళ్ళోయమ్మా ఈ బాలల బతుకులు ఇంకెన్నడు మారానున్నాయో, ఈ బానిస బతుకులు మండుతున్నారో చిన్నారి తమ్ములు కొట్టుకోలేకపోతున్నారో చిన్నారి చెల్లెలు బడిపంతులు బతుకు దిద్దని అక్షరాలు నేర్చుకొని లక్షణంగా బతుకుదమంటే అంటొద్దని అవతల పోతుందో చిన్నారి తమ్ముల అవమానం మారే చేసిందో చిన్నారి చెల్లెలా రింగు రోడ్డుల కాడ అంగడి అద్దాల కాడ రండి సారు రండి అంటూ బూటు పాలీసు చేసి చిల్లరకై చేతులు సాగిందో చిన్నారి తమ్ములు చిల్లుల బతుకైపోయిందో చిన్నారి చెల్లెలు కార్ఖానా కంపెనీలో మోటారు గ్యారేజీలల్లా కాలుష్యం కడుపున మింగి కంటికి దూరమయ్యి స్టీరింగ్ అయి తిరుగుతున్నారో చిన్నారి తమ్ములు చేదారి పుట్ట ఉన్నారో చిన్నారి చెల్లెలు రాసానికి అవ్వాయ్యా మేషను కాడికి పంపితే ఇసుక సిమెంటుల ఒళ్ళు నీరయ్యి కరిగి మరిగి స్లాపై నీడాలిందో చిన్నారి తమ్ములు సాముకు దగ్గరయ్యిందో చిన్నారి చెల్లెలు బాలల బతుకులు ఇంకెన్నడు మారాలున్నాయో ఈ బానిస 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 బతుకులు. కాబట్టి బానిస బతుకులు అంతం కావాలి. ప్రతి ఒక్కరికి విద్యతోటే ఇవాళ వికాసం అనేది ఉంటుంది, విద్యతోటే జ్ఞానం వస్తుంది. అందరం కూడా మంచి మంచి ఉద్యోగాల్లో ఇవాళ మనం సెట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లలు ఎవరు కూడా ఇవాళ స్కూల్ ఎగ్గొట్టి ఇంటికాడ ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా, ఎందుకంటే ఆర్థిక వనరులు కొంతమందికి అట్లా ఉండి ఇట్లా ఉన్నా కూడా మనకు ఉచితంగానే మన బట్టలే కానీ బుక్సే కానీ అంతేకాకుండా మధ్యాహ్న భోజనమే కానీ ఇవాళ అన్ని కూడా ఇవాళ ఫ్రీగానే ఇస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకొని బడిబాట కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి ఒక్కరు కూడా విజయవంతంగా పిల్లలను